బాబు అమ్మా, వజ్రపాటి భవనానికి వచ్చిన వారెవరూ కూడా అర్ధాకలతో లేవకూడదు. అలాగేనమ్మా. తృప్తిగా భోంచేయాలి. తినకుండా వెళ్ళడానికి వీల్లేదు. అది స్వర్గీయ వజ్రపాటి రంగారావు గారు విధించిన నిబంధన. చూసుకో. అలాగేనమ్మా. అమ్మా, నేను కూడా వడ్డిస్తానమ్మా. వడ్డించు వడ్డించు. బాబు, అది పెరుగు. ఇప్పుడే ప్రసాదం వడ్డించాం. పోరా, ఇది తీసుకో, ఇది వడ్డించు. ఆ సూర్యగాడితో వడ్డించుకో. ఒరేయ్, నీకు బుద్ధి లేదు అసలు. నోరూరు కదా. పో, అన్న వడ్డించు పో. గాడిద. బాబు సూర్య, ఏంటమ్మా? ఎవరికి పరమాన్నం వడ్డించలేదు బాబు. సూర్య బావ పరమాన్నం వడ్డించడానికి వస్తున్నాడు. ఎలా ఉంటాడు? హే, ఎక్కడికి వెళ్తున్నావు? కూర్చొని తిను. లేవకూడదు అన్న ముందు నుంచి. తిను. సూర్య బావ ఎలా ఉంటాడో చూడ్డానికి. ఆయన ఎలా ఉంటే నాకేంటి? ముందే చెప్పేస్తున్నా, నాకు నచ్చితేనే తీసుకెళ్తా అమెరికాకి, లేకపోతే ఒక టికెట్ కట్టు. అయ్యో, పోన్లే, నచ్చకపోయినా తీసుకెళ్తానులే. బావా బావాని ఏడిపిస్తే మాత్రం ఊరుకోను. ఓ శామ్, కూల్ డౌన్. పెట్టి వెళ్ళిపోయాడే. అయినా ఎక్కడికి వెళ్తాడు? ఓకే. సూర్య, పరమాన్నం తీసుకురా. వస్తున్నాను తాత. వీడు వజ్రపాటి సూర్యనారాయణ. బావే సూర్య బావ. సూర్య బావా, మిస్టర్ చేదు కాఫీ నువ్వా? ఇదిగో తాత పరమాన్నం. ఏ పిల్ల, కూర్చొని తిను. అది బావా. అన్నా, వడ్డించిన ఆకు ముందు నుంచి లేవడమే తప్పమ్మా. ఇది అమ్మవారి ప్రసాదం. అది కాదు బామ్మా. ఇదిగో, ప్రసాదం అంతా తినేసావనుకో చాలా మంచిది. మనం అనుకున్నవన్నీ జరిగిపోతాయి. మనం అనుకున్నవన్నీ జరుగుతాయా? జరిగిపోతాయి. ప్రసాదం అంతా తినేస్తే అందరినీ అమెరికా తీసుకెళ్ళిపోవచ్చు. అమ్మ దగ్గరకి. చేతి కాఫీని కూడా తీసుకెళ్తా. మరి నన్ను తీసుకెళ్తావా? నువ్వు కూడా వస్తావా? వెళ్దాం. ఎప్పుడు తీసుకెళ్తావు? ఐఎమ్ రెడీ. తిను తిను.
అమ్మో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి బామ్మ. మ్మ్. ఎల్లో, రెడ్, ఆరెంజ్, మ్మ్. అన్ని కలర్సా? ఇది ఫుడ్ ప్లేటా లేకపోతే పెయింటింగ్ ప్లేటా? థ్యాంక్ గాడ్ అన్నం. ఐ నో కుక్డ్ వైట్ రైస్. ఆగు. ఇప్పుడు ఏమైంది బామ్మ? 1 ఐటమ్ స్టిల్ మిస్సింగ్. ఇంకో ఐటమా? ఇన్ని ఐటమ్స్ కాక ఇంకో ఐటమా? ఓ మై గాడ్, 1 more ఐటమ్. ఎందుకే అలా అడలిపోతావు మనవరాలా? ఆ ఐటమ్ అందుకో, అన్ని చిటికెలో అరిగిపోతాయి. అంత పవర్ఫుల్ ఐటమ్ అది. నీలాంటి నాజుకు పిల్లలు వెయిట్ అని ఫ్యాట్ అని తినరు. బట్ దట్ ఐటమ్ విల్ మేక్ యూ లుక్ లైక్ ఐటమ్ బాంబ్. బాంబా? ఎంతకీ వాజ్ దట్ ఐటమ్? ద వన్ అండ్ ఓన్లీ నెయ్యి. ఆ కలుపు, ముద్దపప్పు నెయ్యి మిక్సు. అన్నంలో కలుపు. ఇప్పుడు లాగించు. ఏది పారేయకుండా తినాలి. తిను సరే. తిను. ఇదేంటి? ఇది పప్పు అంటే ఇది స్వీటు, మరి పౌడర్ ఏంటి? ఆ మంచినీళ్ళు తాగు. నీళ్లు తాగు, నీళ్లు తాగు. అయ్యో, అది నేను పప్పులో కలుపుకునే చారు. This is very spicy. ఇదిగో ఇదిగో, ఎర్రగా ఉంటే గుండ్రంగా అది తిను. ఇదిగో కారం ఒంటికి మంచిదే పిల్ల. నీళ్లు తాగు. Sweet. I want sweet. Donut, this is gonna save me. అందులో మిరపకాయ ఉందే పిల్ల, చూసుకొని తినాలి కదా. నీ ముక్కు చూడు, ఎర్రగా తయారైంది. Mama, this is not fair. I wanna go and get some water. అలా బంతిలోంచి లేవకూడదే, పద్ధతి కాదు. అదిగో ఆ పెద్ద ఆయన లేచాక లేద్దాం. ఏదో ఒకటి తిను. ఆ స్వీట్ తిను. తిను. తాత కొంచెం లేవా? ఏంటి మామ, ఇప్పుడు ఆయన లేచేంత వరకు నేను లేవకూడదా? లేవకూడదే పిల్ల. ఇదిగో ఇది తిను. ఈ పాయసం తిను. తిను. మామ, చూసుకోవే పిల్ల. పాపం కారం అవుతున్నట్టుందే. ఐస్ క్రీమ్ తీసుకొస్తా పోలే, ఐస్ క్రీమ్ తీసుకొస్తాం. కారం కారం. కారం.
స్వీట్లెస్ మంట తగ్గటానికి. తగ్గిందా? తగ్గింది. తగ్గింది కదా. ఇప్పుడు చెప్పు, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? సూర్య బావా, మిస్టర్ చేదు కాఫీయా? భలే దొరికావులే. నిన్నెలా ఆట పట్టిస్తాను చూడు. ఓయ్, నిన్నే అడిగేది, నువ్వు ఇక్కడేంటని. నేను నేను నిన్ను వెతుక్కుంటూ నీకోసే వచ్చానోయ్. ఏయ్, ఏంటి ఏమన్నావు? నా కోసమా? మొహం చూడు ఇలా మాడిపోయిందో. ఆహా, ఏదో అనుకున్నా గాని నిన్నేడిపించడం ఇంత ఈజీ అనుకోలేదు. నిన్నేడిపిస్తే ఇంత మజా వస్తుందని అస్సలే అనుకోలేదు. హలో, ఏంటి నీకు నువ్వే ఎంజాయ్ చేస్తున్నావు? సమాధానం చెప్పు. ఏంటా తెలియనట్టుగా నటిస్తున్నావు? ట్రైన్లో మనం చాలా క్లోజ్ అయ్యాం కదా, మన మధ్య ఎఫెక్షన్ ఉందని నాకు అనిపించింది. నీకు కూడా అలా అనిపించిందేమో అనుకున్నా, కానీ నువ్వేమో నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. ఏంటి పీచు మిఠాయి ఇలాంటి విషయాన్ని ఇలా కుండబద్దలు కొట్టినట్టు చెప్పేస్తుంది? నిజంగానే నా కోసం వచ్చిందా? అవును. ఎన్నిసార్లు చెప్పాలి? నేను నిన్ను వెతుక్కుంటూ నీ వెనకాలే వచ్చేసా. సూర్య బావా, ఐఎమ్ టోటల్లీ ఎంజాయింగ్ దిస్. దిస్ ఇస్ సో మచ్ ఫన్. ఇంకా నువ్వేం దిగులు పడకు. శ్రీనివాస్ గారిని కాదు 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 బావ గారిని నీకు తీసుకొచ్చి అప్పచెప్పే బాధ్యత నాది. సూర్య ఆయనతో కలిసి మాట్లాడుంటాడా? ఒకవేళ అతను కలవడానికి ఒప్పుకోలేదా? ఒకవేళ అంతా మాట్లాడేసుకొని ఆ హ్యాపీ న్యూస్ చెప్పడానికి ఊరికే నన్ను ఊరిస్తున్నాడా? లేకపోతే ఆంటీ అంకుల్ గొడవపడి ఈ సంబంధం కాదనుకున్నారా? అమ్మో, ఈ ఆలోచనలతో నాకు పిచ్చికిపోయేలా ఉంది. అయినా హైదరాబాద్ నుంచి వచ్చిన సూర్య సరాసరి నాతో ఎందుకు మాట్లాడలేదు? ఉత్సవం బిజీలో ఉన్నాడా, లేదా కావాలనే నాతో మాట్లాడలేదా? నిజం ఏదైనా సరే సూర్యని అడిగి తెలుసుకోవాల్సిందే. ఇప్పుడే అడిగేస్తాను. నువ్వు ఇలా రా. సూర్య ఎక్కడికి వెళ్ళాడు? చంద్ర, సూర్య ఏడి? ఎవరిని అడుగుతున్నావు? ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందబ్బా? ఇక్కడే ఉండాలే. ఇప్పుడు చెప్పు, ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు? కనెక్షన్ వైరు అన్నావు అంటే మర్యాద దక్కదు. చెప్పు. నోరు మూసి ఆన్సర్ చెప్పు చెప్పు అంటావేంటి? సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందా? అసలు నీకు సెన్సే లేదు. పర్సనల్ కమెంట్స్ ఆపి నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పు. ఏంటి క్వశ్చన్స్? ఈచ్ క్వశ్చన్ కి ఎన్ని మార్క్స్? చాయిస్ ఏమైనా ఉందా? నేను అటెంప్ట్ చేస్తే మార్క్స్ పడిపోతాయా? హే, నీకు కొంచెం స్క్రూ లూజా? నేను అడిగిందేంటి, నువ్వు చెప్పేదేంటి? సరే, ఫీల్ అవ్వకు, చెప్తాను. యాక్చువల్లీ నేను ఎవరినంటే
నీకు స్క్రూ లూజా? క్వశ్చన్ అడిగావు, ఆన్సర్ చెప్పేలోపు నోట్ ముస్తావేంటి? ఎందుకు నవ్వుతున్నావు? నువ్వు నీ కళ్ళు, నా నోరు. ఓ గాడ్, నువ్వు కళ్ళు మూసుకొని నా నోరు మూసి. స్టాప్ ఇట్. ఇట్స్ నాట్ ఫన్నీ. హే, అది సూర్య వాయిస్ కదా? అవును, ఐ లవ్ హిస్ వాయిస్. ఓ, ఫ్యాన్స్ వాళ్ళు. అయితే నీ వెంట పడేది నేనొక్కదాన్నే కాదన్నమాట. నాకు ఫుల్ కాంపిటీషన్ ఉందిగా. ఓ గాడ్, ఇప్పుడెలా? ఎక్కడున్నాడో కనపడడేంటి? సూర్య, సూర్య, రండే వెతుకుదాం. వాళ్ళు వస్తుంది నీకోసమే కదా. ముందు నువ్వు పద. పద. బయటకు వచ్చావంటే చంపేస్తాను. నేను చెప్పలేదా సూర్య ఇక్కడే ఉన్నాడని? ఏంటి సూర్య, మమ్మల్ని ఆట పట్టిస్తున్నావా? పిలిస్తే ఎందుకు పలకట్లేదు? భోంచేశారా? సూర్య, నీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడుకుందాం. హాల్లో వెయిట్ చేయండి, నేను ఇప్పుడే వస్తాను. హాల్లో మాట్లాడడానికి, డిస్కషన్ చేయడానికి రాలేదు, ప్రపోజ్ చేయడానికి వచ్చాను. చేయండి. బాగా ఇరుక్కున్నాడు, నీకు ఎలా కావాలి? సూర్య డార్లింగ్, ఐ లవ్ యూ. ఐ గాట్ మ్యారీ యూ. मैंने प्यार किया. హిందీ मुझे शादी करेगी? ఉనియాన్ కాదలిక్కుం, తమిళ్. కళ్యాణం పన్నరిక్కుం. ఇది బాగా ప్రిపేర్ అయ్యొచ్చింది. అయిపోయాడు మిస్టర్ చేదు కాఫీ. తప్పకుండా చేసుకునేవాడిని. జస్ట్ 1 డే లేట్. జస్ట్ నిన్ననే ఒక అమ్మాయి కనెక్ట్ అయిపోయాను. మనసుకి తొలివరం పదకున అతిశయం వాలపాను చినుకులే ఇరువురి పరిచయం తెలియని పరవశం తొలి తొలి అనుభవం